హాయ్ అండి, నేను ఈరోజు చికెన్ పచ్చడి చేయడానికి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే. స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో సాల్ట్, ఉప్పు వేసాను. అందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వాటికి బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కల్లో నీళ్ళు అనేది ఏమీ ఉండకూడదు. చూసారు కదండి ఎలా ఫ్రై అయిపోయినాయో. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో ఒక గ్లాసు అంటే 150 ml పైనే ఆయిల్ పడుతుందన్నమాట. గ్లాస్ ఆయిల్ పోసుకొని అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. పెద్ద మంట మీద కాసేపు, చిన్న మంట మీద ఎక్కువసేపు పడుతుంది. ఈలోగా నేను పొడి మసాలా రెడీ చేసుకున్నాను. చెక్క, 10 లవంగాలు, 3 యాలకులు, 1.5 స్పూను ధనియాలు, 1.5 స్పూన్ ధనియాలు, 1.5 స్పూను ఆవాలు, కొంచెం మెంతులు వేసాను. అవి కనపడట్లేదు, వీడియోలోకి రాలేదు. బాండీలో అయితే నేను మెంతులు కూడా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి, బాగా హార్డ్గా వేయించకూడదు. పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈలోగా ఆయిల్ బాండీలో హీట్ బాగా అవి ఫ్రై అవుతున్నాయి కదా ముక్కలు, అవి కూడా ఫ్రై అయిపోయినాయి. 2 ముద్దలు అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రెష్గా మనం అప్పుడే దంచి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వాడకూడదు. అది పచ్చివాసన పోయేదాకా వేగింది బాగా. 1 స్పూన్ సాల్టు, పొడి మసాలా, 50 గ్రామ్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. దించాక స్టవ్ మీదే ఉంచి కలుపుకోకూడదు, చేదు వస్తుంది అనమాట. చికెన్ పచ్చడి టేస్ట్ అంతా పోతుంది స్టవ్ మీద అయితే. కిందకి దించాకే కలుపుకోవాలి. ఫైనల్గా అదిగోండి, చల్లారిపోయాక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.